ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ఈరోజు మంగళవారం, దాంతో పాటుగా అమావాస్య కూడా. మంగళవారంతో కూడిన అమావాస్యను భౌమ అమావాస్య అంటారు కదా. ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఎటువంటి నియమాలను పాటించాలి ఈరోజు అమావాస్య కనుక భౌమ అమావాస్య అని అంటాం. దీని ప్రత్యేకత ఏమి? సర్వసాధారణంగా అమావాస్య పితృతిథి. పితృతిథి అని ఎందుకన్నారు అంటే, దేవతలకు మనకు సంవత్సర కాలం గడిస్తే వాళ్లకు ఒక రోజుగా లెక్క. పితృదేవతలకు మనకు ఒక మాసం గడిస్తే వాళ్లకు ఒక రోజు కింద లెక్క. కనుక ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణ కనుక ఇచ్చినట్లయితే వాళ్లకు ప్రతిరోజు తర్పణ ఇచ్చిన వాళ్ళం. అందున ఈ మంగళవారము అమావాస్య కలగడానికి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ప్రశ్న. ఈ మంగళవారం అనేటువంటిది అంగారక తిథి. ఆ అంగారకుడుకు సంబంధించినటువంటి రోజు ఇది. అంగారకుడు అంటే ఈ గ్రహములలో ఉండేటువంటి కుజుడు అనబడేటువంటి వాడిని అంగారకుడు అంటాడు. ఈ కుజుడు పితృదేవతలకు బాగా ఇష్టమైనటువంటి వాడు. కుజగ్రహం ఆ పితృదేవతలకు ఇష్టమైనటువంటి గ్రహం కనుక, ఆ గ్రహం కలిసి వచ్చినటువంటి వారం మంగళవారం కనుక, ఆ రోజున పితృదేవతల తిథి అయినటువంటి అమావాస్య వచ్చింది కనుక అంత దివ్యమైనటువంటిది ఈరోజు అని. కనుక పితృదేవతలకు అంగారకునకు ఉండేటువంటి బాంధవ్యము చేత, ఆ గ్రహానికి ఉండేటువంటి బాంధవ్యం చేత ఈ అమావాస్య మంగళవారం కలిసి వచ్చినటువంటి రోజున ఆ పితృదేవత ఆరాధన కనుక చేసినట్లయితే క్షిప్రమేవ వెంటనే ఆ పితృదేవతలు ఆయా పితృకర్మలను చేసినటువంటి వాళ్ళను దివ్యమైనటువంటి ఆశీర్వచనములతో అభివృద్ధికి తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ భౌమ అమావాస్య చాలా దివ్యమైనటువంటి రోజు, పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటి రోజు. గురువుగారు, పెద్దల పట్ల భయం భక్తి రెండు కలిగి ఉండాలని చెప్తారు కదా. భయం భక్తి రెండు ఒకటేనా, వేరువేరా? రెండు వేరువేరే. భయము వేరు, భక్తి వేరు. భగవంతుని వద్దకు వెళ్ళేటువంటి వారిలో అందరూ భక్తి కలిగి మాత్రమే వెళ్ళరు. భయంతో వెళ్ళేటువంటి వారు కూడా ఉంటారు. ఏమిటా భయం? ఇదిగో నాకు నువ్వు ఈ పని చేసి పెడితే నేను నీకు ఈ పని చేసి పెడతా. వయం కర్తవ్య త్వదీయాయాం పురా సృజయేత్ కర్తవ్య. పురా సృజయేత్ కర్తవ్య. నువ్వెప్పుడైతే నాకు ఈ కర్మను చేసి పెట్టావో నేను నీకు ఇది చేస్తా అని ఈ కలియుగంలో ఉన్న మానవుడు భగవంతునితో ఏం చేస్తున్నాడు అంటే వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు చేస్తేనే మనం అతడికి ఏదైనా చేయటం, లేకపోతే ఏమీ చేయకపోవటం లేదు. ఒకవేళ భగవంతుడు చేశాడు, ఆ చేసినటువంటి దానికి తాను ఏది మొక్కుకున్నాడో దాన్ని అనుసరించకపోతే ఆ భగవంతుడు ఏదైనా చేస్తాడేమో అని భయం ఉండటం అనే దాన్ని భయం అంటాం. అతడు చేసినా చెయ్యకపోయినా నేను ఈ కర్తవ్యాన్ని చేసి తీరాలే, అతడి యందు నాకు విశ్వాసం ఉండాలి, అతడు నాకు ఉపకారం చేశాడా చెయ్యలేదా అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం భగవత్ సేవ చేయటమే తన యొక్క కర్తవ్యంగా భావించటాన్ని భక్తి అంటారు. భయపడుతూ చేసేటువంటి దాన్ని భయం అంటారు. అయితే భక్తి అన్నా ఉండాలి, లేదా భయం అన్నా ఉండాలి. ఏదో ఒక కారణం చేత భగవంతుని దగ్గరకు చేరగలిగితే నెమ్మదిగా కొంతకాలానికి భక్తి కలిగే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచనతో పెద్దలు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పారు. కేవలం రెండు ఒకటే అయితే భక్తి కలిగి ఉండాలి అని ఒక్క మాటే అనేవారు.
రెండు ప్రత్యేకించి ఎందుకు చెప్పారు అంటే రెండిటికి చాలా తేడా ఉన్నది. భయంతో చేసేటువంటిది వేరు, భక్తితో చేసేటువంటిది వేరు. భక్తికి కారణం ఉండదు, భయానికి కారణం ఉంటుంది. కనుక రెండు వేరు వేరు. గురుగారు, దేహాలు 3 రకాలు అంటారు కదా, కానీ గోచరమయ్యే దేహం ఒకటే కదా, మరి 3 అని అనటంలో ఆంతర్యం ఏమిటి? ఖచ్చితంగా ప్రతి జీవుడికి 3 దేహాలు ఉన్నాయి, ఒక మనిషికే కాదు. ప్రతి జీవునికి 3 దేహాలు ఉంటాయి. ఈ మనస్సు, ఆత్మ, ఇంద్రియములు. ఈ ఇంద్రియములు అనబడేవి మనకు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడటలేదు. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ ఇంద్రియాలనైతే మనం దర్శించగలుగుతున్నాం, కానీ మనస్సు ఉన్నది అని చెబుతున్నాం. మనస్సు కనబడుతోందా? ఆత్మ ఉన్నది అని చెబుతున్నాం, ఆత్మ ఉన్నదా? బుద్ధి ఉన్నది అని చెబుతున్నాం, బుద్ధి కనబడుతోందా? కనబట్టల్లా. కనుక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మరి చూపించడానికి వీలు లేదు కదా. పోనీ అని ఆత్మ లేదు, మనస్సు లేదు, ఈ 2 లేవని చెప్పినా పర్వాలేదు, కానీ నాకు బుద్ధి లేదు అని మాత్రం ఎవరు అనరు కదా. కనుక ఇవి ఉన్నాయి. దేన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాయి అంటే ఈ లోపల ఇంకా 2 దేహాలు ఉన్నాయి. ఈ కనబడేటువంటి ఈ దేహాన్ని స్థూల దేహము అని అంటాం. లోపల కారణ దేహము అని ఒకటి ఉన్నది, సూక్ష్మదేహము అని ఒకటి ఉన్నది. ఆ సూక్ష్మదేహాన్ని అంటిపెట్టుకునే ఆత్మ, మనస్సు, బుద్ధి ఈ 3 ఉంటాయి. సూక్ష్మదేహానికి అంటిపెట్టుకుని ఉంటాయి. వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి సంకేతాలు ఇస్తూ ఉంటుంది ఒక దేహం. ఇదిగో నీవు ఇది అనుభవించాలి, ఇది నీవు అనుభవించాలి అనే సంకేతం ఇస్తూ ఉంటుంది. ఈ శరీరానికి ఇచ్చేటువంటి సంకేతాలన్నీ ఒక దేహం ఇస్తుంది. ఆ దేహాన్ని కారణ దేహము అని అంటాం. మనం అనుభవించే వాటికి అన్నిటికీ కారణమైన దేహం ఏదైతే ఉంటుందో దాన్ని కారణ దేహం అంటాం. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు ఇవన్నీ దేన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అంటే సూక్ష్మదేహాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయో దాన్ని సూక్ష్మదేహం అని అంటాం. కనుక సూక్ష్మదేహం ఉన్నది, కారణదేహం ఉన్నది, స్థూల దేహం ఉన్నదని మీరే చెప్పారు, కనబడుతున్నది కదా. అయితే ఎలా చెప్పగలవయ్యా అని అడిగితే, రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు కన్ను మూసుకునే నిద్రపోతాం. ఏ వస్తువైనా మనకు దర్శనం కావాలి అంటే కన్ను తెరిస్తే కానీ దర్శనం కాదు. రాత్రి మనం పడుకున్నప్పుడు స్వప్నాలు వస్తున్నాయి, ఆ స్వప్నాలు మనకు కనబడుతున్నాయి. లేచిన తర్వాత ప్రక్క వారికి చెబుతున్నాం, ఇంట్లో వాళ్ళకి చెబుతున్నాం, వాటిని చూచి ఒక్కొక్కప్పుడు భయం పడుతున్నాం, దుఃఖపడుతున్నాం, బిగ్గరగా అరిచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్వప్న దశలో. కనుక ఆ స్వప్నాన్ని చూచాడు వాడు. కన్ను తెరిస్తే కానీ దృశ్యము కానటువంటిది కన్ను మూసి పడుకున్నప్పుడు ఎలా కనబడుతోంది? కనబడే అవకాశం ఎట్లా ఉన్నది? కనుక రాత్రిపూట నిద్రించే సమయంలో వచ్చినటువంటి కలలను చూడగలిగిన కన్ను ఒకటి లోపల ఉన్నది. ఆ కన్ను కలిగినదే సూక్ష్మదేహము. కనుక సూక్ష్మదేహం అనేది ఖచ్చితంగా ఉన్నది. ఆ సూక్ష్మదేహం దాన్ని పొందుతూ ఉంటుంది ఆత్మ ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా. ఆ 3 దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మనం అనుభవించేది కష్ట సుఖాలు అన్నిటినీ కూడా ఇదిగో ఇప్పుడు నీవు ఇది అనుభవిస్తున్నావు అని మనకు తెలియచేసేటువంటి దేహమే కారణదేహము. అనుభవించేటువంటిది స్థూల దేహము. కనుక ఇప్పుడు 3 దేహాలు ఉన్నాయి. ఒక్కొక్క దేహము ఒక్కొక్క కర్మ ఈ శరీరంతోనే చేస్తున్నది. కనుక 3 దేహాలు ఉన్నాయి. ఆంజనేయుడిని రుద్రాంశ సంభూతుడు అని అంటారు కదా, ఆంజనేయుడి యొక్క గత జన్మ వృత్తాంతం ఏమిటి? ఆంజనేయునిది సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారం. గత జన్మ వృత్తాంతము ఇవన్నీ కూడా పురాణ కథలు. వేదాంత తత్వానికి గనక వచ్చినట్లయితే
అసలైనటువంటి భావాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే అసలు ఆయన ఎవరు అంటే రుద్రుడే. రుద్రుడు అని అంటే అర్థం ఏమిటంటే రుహు ద్రావయతి ఇది రుద్ర. రుహు అంటే దుఃఖములు అని అర్థం. ద్రావయతి అంటే ద్రవింప చేసేవాడు, ఉండకుండా జారిపోయేట్లుగా చేసేటువంటి వాడు. ఎవరు తనను ఆశ్రయిస్తారో వారి యొక్క దుఃఖములను అన్నిటినీ ద్రవింపజేసేటువంటి వాడు గనక రుద్రుడు. రుద్రుడే హనుమంతుడు, హనుమంతుడే రుద్రుడు. ఎవరయ్యా ఇతడు అంటే ప్రశ్నలోనే ఉన్నది. రుద్రాంశ సంభూతుడు కదా అని ప్రశ్న కదా. ఆయన గత జన్మ ఏమిటి అంటే రుద్రుడే, ఇంకొకడు అయ్యేటువంటి అవకాశమే లేదు. ఆ రుద్రుడే హనుమగా అవతరించాడు. నారాయణ తత్వమే రామునిగా అవతరించింది. అది తత్వము, ఇది తత్వమే. ఆ రెండు తత్వాలు ఒక రూపాన్ని పొందినాయి. ఓ దుర్మార్గుణ్ణి హతం చేయడానికి, ధర్మాన్ని లోకంలో స్థాపించడం కోసం వచ్చినటువంటి అవతారాలు ఆ రెండు కూడా. కనుక రాముడు ధర్మాన్ని ప్రతిష్ఠించాడు, హనుమ దుర్మార్గాన్ని ఛేదించడానికి కావలసిన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రునకు. ఈ ఇద్దరు కలిసి చేయవలసినటువంటిది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క తత్వమే ఈ ముగ్గురు కూడా. బ్రహ్మతత్వము సృష్టి, విష్ణుతత్వము స్థితి, రుద్రతత్వము లయం చేసుకోవటం. లయం చేయడానికి కావలసిన మార్గాన్ని వేసినటువంటి వాడు రుద్రాంశ సంభూతుడైన హనుమ. స్థితి చేసేటువంటి వాడు ఏ విధంగా స్థితి కలుగుతుంది అంటే ధర్మము చేతనే స్థితి కలుగుతుంది. ఆ కారణం చేత ధర్మాన్ని అందించినటువంటి వాడు ఎవరు అంటే సాక్షాత్తు రామచంద్రుడు. కనుక సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి యొక్క దివ్యమైనటువంటి తత్వమే రామాయణ తత్వం. ఆ రామాయణానికి ఆధారమైనటువంటి ప్రధానమైనటువంటి వారు ఎవరయ్యా అంటే రామచంద్రుడు, ఇటు హనుమ. గురువుగారు, దేవకీ వసుదేవుల 6 సంతానాన్ని సాక్షాత్తు నారదుడే కంసుడి చేత సంహరింపజేశాడని భాగవతం చెప్తుంది. ఈ నేపథ్యాంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఎవరు లోకంలో పాపం చేసినా ఆ పాపానికి తగినటువంటి శిక్షను ఇప్పటికిప్పుడు అనుభవించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, లేదా ఉండవచ్చు. అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే అని సూత్రం. అతి ఉత్కటై పాపపుణ్యై ఇహ ఏవ ఫలం అశ్నుతే అని. అంటే బాగా పెరిగిపోయినటువంటి పాపం కానీ, బాగా పెరిగిపోయినటువంటి పుణ్యం కానీ ఈ లోకంలోనే ఇక్కడే అనుభవిస్తాము అని చెప్పబడి ఉన్నది. బాగా పెరగకుండా ఉండేటువంటి పాపపుణ్యాలు ఉన్నాయి కదా, ఈ పాపపుణ్యాలు ఎప్పుడు అనుభవించాలి? వచ్చే జన్మలో అనుభవించవచ్చు, ఆపై జన్మలో అనుభవించవచ్చు, ఇంకా పై జన్మలలో అనుభవించవచ్చు. పునర్జన్మ ఉన్నది ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం అనుభవించడం కోసమే మళ్ళీ పుడతాం. ఇప్పుడు పుట్టింది కూడా దేనికోసం అంటే గత జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం. ఇప్పుడు భోజనం చేస్తాం. పుణ్యం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి జన్మ అంటూ ఉంటుందా? పుణ్యం చేసినా జన్మ ఉంటుంది. పుణ్యాన్ని అనుభవించాలి కదా. పాపం చేస్తే పాపాన్ని ఎట్లా అనుభవిస్తామో, పుణ్యం చేస్తే పుణ్యాన్ని అట్లాగే అనుభవిస్తాం. పుణ్యకర్మ చేస్తే సుఖములు లభిస్తాయి, పాపకర్మ చేస్తే దుఃఖములు లభిస్తాయి. సుఖములు కూడా మనం అనుభవిస్తున్నామా లేదా? దేనివల్ల అనుభవిస్తున్నాం సుఖాలు? మన గొప్పతనం వల్ల అనుభవించటల్లా. గత జన్మలలో మనం చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నాం. దేవకీదేవి కూడా పాపం చేసింది. ఆ పాపానికి శిక్ష ఎలా వేశాడు భగవంతుడు? దేవకీదేవి తన అక్కగారైనటువంటి తిథికి గర్భం కలిగింది. ఆవిడ కోరిక మేరకు భర్త అయినటువంటి కశ్యపుని వద్దకు వెళ్ళి చిన్న కథ, ఆ కథ చెబుతాను, జాగ్రత్తగా విను. అదితికి ఎప్పుడైతే సంతానం కలిగిందో దితికి కష్టం కలిగింది.
తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళింది. నాథా, నాకు కలిగిన 2 పిల్లలు భగవంతుని చేతనే సంహరింపబడ్డారు. ఇప్పుడు అటువంటి సంహార న్యాయము లేనటువంటి పుత్రుడు కావాలి. ఆ పుత్రుడు కూడా ఎటువంటి వాడు? మహాబలవంతుడై ఉండాలి, దేవేంద్రుని కన్నా గొప్పవాడు అయి ఉండాలి. అటువంటి పుత్రుడు ఒక్కడు చాలు, నాకు 10 మంది పిల్లలొద్దు, ఒక్కడు చాలు అటువంటి వాడు కోరుకున్నది. తన తపోశక్తి చేత అటువంటి పిల్లవాడు కలగటానికి కావలసిన వరాన్ని ఇచ్చాడు. కశ్యపుడు తన శక్తిని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు మంత్రపూతంగా. ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ఆ గర్భంలో పిల్లవాడు పెరుగుతున్నాడు. ఈ విషయం అదితికి తెలిసింది. తన పిల్లలలో పెద్దవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుని పిలిచి చెప్పింది, నాయనా, నీ తండ్రి వరప్రభావం చేత ఇప్పుడు నీ పెద్ద తల్లి గర్భాన నీకన్నా గొప్పవాడు అవతరిస్తాడు. అతడు అవతరించాడా నీ పదవి భంగం అవుతుంది. కనుక నీవు ఆ గర్భంలో ప్రవేశించి వాడు జన్మించకుండా ఉండే పని చేయవయ్యా అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో దేవేంద్రుడు సూక్ష్మ రూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి లోపల ఉన్న పిండమును 6 చోట్ల ఖండించాడు. దితి గర్భంలో ఉన్న పిండమును 6 చోట్ల వజ్రాయుధంతో ఖండించాడు. పాపం చేసిందా చేయలేదా? కర్త కారయితా చైవ ప్రేరకశ్చనుమోదక 4 సమభాగిన సుకృతే దుష్కృతే చైవ అని చెబుతున్నది శాస్త్రం. ఆ కారణం చేత తల్లి చెప్పింది, అతడు చేశాడు, కనుక 2 పాపాన్ని అనుభవించాలి. ఆవిడ చెప్పింది కదా అదితి, ఆ కారణం చేత లోపలికి వెళ్ళి సంహరించాడు. ఆ అదితియే ఈ జన్మలో ద్వాపర యుగంలో ఎవరుగా అవతరించారు అంటే దేవకీదేవిగా అవతరించింది. ఆవిడ ఆ పని చేసింది గనక 6 చోట్ల అతడు ఖండించాడు గనక, ఖండించడానికి కారణం కనుక 6 పిల్లలు కలిగితే 6 పిల్లలను భగవంతుడు సంహరింప చేశాడు. ఎవరి ద్వారా అంటే నారదుని ద్వారా. కనుక తప్పు న్యాయానికి దేవకీదేవికి 8వ గర్భంలో కలిగినటువంటి వాడు సాక్షాత్తు పరబ్రహ్మమే, పరిపూర్ణ అవతారం. దేవకీదేవికి తనకు కాబోయే తల్లి అయినప్పటికీ కూడా ఆవిడ పాపం చేసింది కనుక అనుభవించి తీరాలి. దీన్ని ఈ కథ ద్వారా పురాణం మనకేం పాఠం చెప్పింది అంటే, తప్పు చేసినటువంటి వాడు ఎంతటి వాడైనా శిక్ష అనుభవించవలసినదే. కనుకనే నారదుని చేతనే చెప్పించి సంహరింప చేశాడు. షోడశోపచార పూజ అంటే ఏమిటి? ప్రతినిత్యము దైవారాధనలో మనము ఈ షోడశోపచార పూజ చేయాల్సిందేనా? షోడశ అంటే 16 అని అర్థం. ఉపచారములు అంటే సేవ చేయుట. భగవంతునికి 16 రకాలైనటువంటి సేవల ద్వారా ఉపచారము చేయుట, పూజ చేయుట, దీన్ని షోడశ ఉపచార పూజ అంటారు. పూజ అంటే అర్చనా విధానం. ఈ అర్చనా విధానం ఎన్ని రకాలుగా ఉండాలి అంటే 16 రకాలుగా ఉండాలి. ఆ 16 రకాలలో మొట్టమొదటిది ఆవాహన. ఆవాహన ఇది దేనికి సంకేతము అంటే, భారతీయ సనాతన వైదిక ధర్మంలో మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం ఏమేం చేస్తాం, ఇవన్నీ కూడా భగవంతునికి చేయటం. ముందు వాకిట్లోకి వచ్చిన ఇప్పుడు ఏదో ఊరు నుంచి వచ్చారు అతిథులు, చాలా విచిత్రమైన విషయం అయినప్పటికీ మనం చేస్తాం. ఆటో దిగారు వాకిట్లో, ఆటో దిగిన వెంటనే మనం ఆటో ఆగింది, ఎవరు వచ్చారా అంటే మన బంధువే వచ్చారు. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి రండి రండి అని పిలుస్తాం మనం. వాళ్ళు వచ్చిందే రావడానికి కదా, ప్రత్యేకించి రండి రండి అని వాళ్ళని పిలవడానికి కారణం ఏముంది అంటే, దాన్ని ఉపచారము అని అంటారు. అది సనాతనమైనటువంటి ధర్మం. వాళ్ళు అక్కడే ఉన్నప్పటికీ వారిని ఆహ్వానించటం. ఆహ్వానించిన తరువాత ఏం చేయాలి? వాళ్ళను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తుడుచుకోవడానికి వస్త్రాన్ని ఇవ్వాలి,
లోపలికి తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చుండబెట్టాలి. వాళ్ళు సేద తీర్చుకోవడానికి కాసిన మంచి తీర్థం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎన్ని రకాలైనవి ఉన్నాయి అంటే 16 రకాలైనవి ఉన్నాయి. వాళ్ళను కీర్తించడం, కుశల ప్రశ్నలు వేయటం, ఆ తరువాత కీర్తించడం, నువ్వు అంతవాడువయ్యా ఇంతవాడువయ్యా అని కీర్తించటం, ఆ తరువాత అతడికి ఆహారాన్ని అందించటం. ఏ ఉపాహారము పెడతాం కదా మనం వచ్చిన వాడికి, ఆ ఆహారాన్ని అందించడం, మధ్య మధ్యలో మంచినీళ్లు తీసుకోవటం, ఆహారాన్ని అందించిన తరువాత అతడు తింటం అయిపోయిన తర్వాత హస్త ప్రక్షాళన, చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోయడం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పోయటం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళను కాసేపు విశ్రాంతి తీసుకోమని పడుకోబెట్టడం, ఆ తరువాత వాళ్ళను మళ్ళీ సాగనంపటం. మొత్తం ఆహ్వానం దగ్గర నుంచి తిరిగి సాగనంపటం వరకు చేసేటువంటి సేవలు ఎన్ని ఉన్నాయి అంటే 16 ఉన్నాయి. ఆ భగవంతుణ్ణి కూడా మన ఇంటికి ఒక అతిథిని తీసుకుని వచ్చినట్టుగా తీసుకుని వచ్చి, అతిథిని ఏ విధంగా ఎంత ప్రేమతో మర్యాదగా చూస్తామో అంత ప్రేమగా మర్యాదగా చూడడమే ఆ భగవంతుని పట్ల మనకు ఉన్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అనుసరించే సనాతన ధర్మం షోడశ ఉపచార పూజ అని పెట్టింది. 16 రకాలైనటువంటి ఉపచారములు. ఆ ఉపచారాలన్నీ చేస్తే దాన్ని షోడశ ఉపచార పూజ అంటాం. గురుగారు, కామ్యం, అభిష్టం, కోరిక ఈ 3 ఒకటేనా వేరువేరా? వేరమ్మ. కామ్యం వేరు, అభీష్టం వేరు, కోరిక వేరు. అభీష్టము అనేటువంటిది వీటన్నిటికన్నా ఉన్నతమైనది. ముందు అభీష్టాన్ని చెప్పుకుని తరువాత కామ్యాన్ని చెప్పుకుని తరువాత కామాన్ని చెప్పుకుంటాం. అభీష్టము అంటే లోకాన్ని అనుసరించి కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని అభీష్టము అంటాం. తన ఒక్కరిది కాకుండా లోకాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరము లోకాన్ని గురించే ఆలోచిస్తూ, నిరంతరము లోకక్షేమమును గురించే తపస్సు చేస్తూ, వాళ్ళు చేసినటువంటి కర్మలు కూడా లోకోపకారం కోసం ఎవరైతే ధార పోస్తారో దాన్ని అభీష్టము అంటారు. కామ్యము అంటే లోకము కొరకు తన కొరకు కూడా కోరుకోవటాన్ని కామ్యము అని అంటాం. కోరిక అనేది కేవలం తన కొరకు మాత్రమే కోరుకునేటువంటి దాన్ని కోరిక అంటాం. ఇది మలినమైనటువంటిది. ఇతరమైనటువంటి విషయాలను ఇతరులను గురించి కాకుండా కేవలం తాను ఒక్కడు సుఖపడితే చాలు. లోకంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు అని వివేకానందుడు చెప్పాడు. నేను ఒక్కడిని బాగుంటే చాలు అనుకునేవాళ్ళు కొంతమంది, నేను బాగుండాలి ఎదుటివారు బాగుండాలి అనుకునేటువంటి వారు రెండవ రకం. నేను ఏమైపోయినా పర్వాలేదు లోకమంతా బాగుండాలి అని అనుకునేటువంటి వారు శ్రేష్టతమము అయినటువంటి వాడు. కనుక అభీష్టము అనేది శ్రేష్టతమం. నేనేమైపోయినా పర్వాలేదు లోకమంతా బాగుండాలి అనేటువంటి భావన అభీష్టం. కామ్యము అనేటువంటిది నేను బాగుండాలి ఎదుటివారు బాగుండాలి, ఇది మధ్యస్థమైనటువంటిది. కోరిక ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రమే బాగుండాలి అనేటువంటిది కోరిక. ఈ కోరికలలో కూడా సద్వాంఛ దుర్వాంఛలను ఉన్నాయి. అభీష్టాల్లో సద్వాంఛలు దుర్వాంఛలు ఉన్నాయి. దాంట్లో ఉండే అవకాశమే లేదు. దేంట్లో? అభీష్టము అనే దాంట్లో. అభీష్టము అనే దాంట్లో సద్వాంఛలు దుర్వాంఛలు విడిగా ఉండే అవకాశమే లేదు. కేవలం సద్వాంఛలు మాత్రమే ఉంటాయి. రెండవదైనటువంటి కామ్యము ఉన్నదే, దాంట్లో కూడా సద్వాంఛలు దుర్వాంఛలు ఉండవచ్చు. కోరికలో సద్వాంఛలు దుర్వాంఛలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. దీంట్లో ఉండి తీరుతాయి, దీంట్లో ఉండవచ్చు. మొదటి దాంట్లో ఉండడానికి అవకాశమే లేదు. అలా ఈ మూడింటికి చాలా తేడా ఉన్నది.
గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.